తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. బీహార్లో బీజేపీ ఓడిపోతే కేంద్రంలో అధికారాన్ని కోల్పోతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు బీహార్ ఎన్నికలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? కాంగ్రెస్ నాయకులు ఎందుకు అలా బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు? వీటి గురించి సమాధానం వెతకాలంటే బీహార్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. బీహార్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను వ్యతిరేకిస్తోంది, ప్రచారం చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా. అదే సందర్భంలో సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసినటువంటి నేపథ్యం. మరోవైపు ఓట్ల చోరీ అంటూ గత ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది, బీజేపీ గెలిచింది ఎన్నికల సంఘం సహకారంతో అంటూ బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి రాకపోతే బీహార్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి వస్తారు. చంద్రబాబు నాయుడు బయటికి వస్తే అదే సందర్భంలో నితీష్ కుమార్ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ లో బీజేపీ ఓడిపోతే కనుక నితీష్ కుమార్ బయటికి వస్తారు. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారు. ఫలితంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ దేశంలో అధికారానికి బీజేపీని దూరం చేయాలంటే ముందుగా బీహార్ లో ఓడించాలని అక్కడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపిస్తున్నారు, రాహుల్ గాంధీ పిలుపిస్తున్నారు. బీజేపీ బీహార్ లో ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి బయటికి వస్తారని కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? చంద్రబాబు ఏమైనా ఆ విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పారా? రాహుల్ గాంధీతో ఇప్పటికే సత్సంబంధాలు ఉన్నాయి. హాట్ లైన్ లో రాహుల్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడతారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆరోపించినటువంటి సందర్భంలో ఇప్పుడు బీహార్ లో తెలుగుదేశం పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీకి ఏమైనా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వస్తానని చెప్పారా? బీహార్ లో బీజేపీని ఓడిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా తెగదెంపులు చేసుకుంటాము, కేంద్రంలో కూడా తెగదెంపులు చేసుకుంటామని ఇప్పటికే రాహుల్ గాంధీ, చంద్రబాబు ఏమైనా మాట్లాడుకున్నారా అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీ గురించి కాంగ్రెస్ నాయకులు బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీహార్ లో చేస్తున్న ప్రచారం వాస్తవం కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ ప్రచారాన్ని ఖండించడం లేదు? ఒకవేళ తెలియక గమ్మునున్నారా లేదా తెలిసి సైలెంట్ గా ఉన్నారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు బీజేపీ చంద్రబాబు నాయుడు వైఖరిని ఎలా తీసుకుంటుంది? ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు రాహుల్ గాంధీకి సత్సంబంధాలు ఉన్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ నాయకులు బీహార్ లో చంద్రబాబు నాయుడు బయటికి వచ్చే పరిస్థితి ఉంది, బీహార్ లో బీజేపీ ఓడిపోతే అని మాట్లాడుతున్నారు. వీటన్నిటిని పరిశీలించినప్పుడు బీజేపీకి చంద్రబాబుపై అనుమానం పెరగక మానదు, చంద్రబాబును అనుమానించక మానదు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు బీజేపీ విషయంలో గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ బీజేపీ మోకాలడ్డుతోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని రహస్య మిత్రుడుగా బీజేపీ చూస్తున్నటువంటి విధానం కూడా తెలుగుదేశం పార్టీకి నచ్చడం లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు పలికారు. వీటన్నిటి నేపథ్యంలో బీహార్ లో బీజేపీ ఓడిపోతే దేశవ్యాప్తంగా కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభ తగ్గిపోతుంది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ నేతలు బీహార్ లో ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వస్తారని బీహార్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం వెనుక వాస్తవం ఇదే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు బీహార్ లో ఆ విధంగా ప్రచారం చేస్తుంటే బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంది? చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు? కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించాలని చంద్రబాబును ఎందుకు కోరడం లేదు? చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదు? జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవమా? కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది వాస్తవమా? ఇలాంటి ప్రశ్నలు అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా తెగదెంపులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఓట్ చోరీ అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బీజేపీకి అది పెద్ద మైనస్ గా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బీహార్ లో బీజేపీ ఓడిపోతే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.